ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలుపై కేంద్రం పెద్దలతో కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సాయంత్రం సమావేశానికి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఖరారు చేశారని తెలుస్తుంది. ఆ సమావేశంలో మెట్రోకు ఐఆర్ఎఫ్సి లోన్ పై కీలక ముందడుగు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. 2 రోజులు ఢిల్లీలోనే ఉంటానని రైల్వే మంత్రితో మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ ఇటీవలే కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో అశ్విని వైష్ణవ్ తో మాట్లాడి సీఎంతో సమావేశానికి కిషన్ రెడ్డి ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇప్పుడు ఢిల్లీలో సమావేశమయ్యి మెట్రో గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఏ అంశాల గురించి లేవనెత్తే అవకాశం ఉంది? నిధులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండనున్నాయి? సునీత రచన, నిన్న ఆదివారం నాడు ఢిల్లీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మెట్రో అంశం మీదనే ప్రధానమైనటువంటి అంశం మీద ఢిల్లీ టూర్లు ప్రాధాన్యత ఉన్నప్పుడు కూడా పలు అంశాల మీద ఎలాగూ 2-3 రోజుల పాటు ఢిల్లీలో ఉంటున్నటువంటి నేపథ్యంలో పలు అంశాల మీద కూడా ఢిల్లీలో పలువురు మంత్రులను అదేవిధంగా అధికారులను కలుస్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక పక్క జేపీ నడ్డా రాష్ట్ర రైతులు అదేవిధంగా ఎరువులకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిని కూడా కాసేపు క్రితమే కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్టు సంబంధించి గాంధీ సరోవర్ సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలిపినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కాసేపు క్రితం ఆయన మొత్తం కూడా ఒక అరగంట సేపు భేటీ అయ్యారు. దీంట్లో అన్ని విషయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ తో కూడా సాయంత్రం భేటీ అవుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి అందుకు అనుగుణంగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డికి ఆ బాధ్యత అంతా రేవంత్ రెడ్డి చెప్పారు. లేఖను కూడా రాసినటువంటి నేపథ్యం మనం చూసాం. మొన్న 16వ తేదీ నాడు ఒక లేఖ రాశారు. అదే సమయంలో నిన్న ఆదివారం నాడు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. 2 లేఖల్లో సారాంశం ఏంటంటే ఫేజ్ 1 సంబంధించినటువంటి దాంట్లో నిధులు ఎందుకోసం స్టక్ అయిపోయాయి, రావాల్సినటువంటి 1,000 కోట్ల రూపాయలతో మొత్తం కూడా రైల్వే మొత్తం కూడా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. మెట్రో రైల్ని పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని వైపులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా ఉంది. అయితే ఎందుకోసం టెక్నికల్ సమస్య వల్ల రాలేకపోయింది అని కూడా ఇప్పటికే ఆ లేఖలు రాశారు. అదే సమయంలో 20వ తేదీ రాసిన లేఖలు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే మేము సీరియస్ గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా కిషన్ రెడ్డికి అందులో చెప్పారు. అందుకనే ఆయన కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా అదేవిధంగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే సీరియస్ ప్రాజెక్టు, అందులో కూడా ముఖ్యంగా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే అక్కడ కేంద్రానికి సంబంధించినటువంటిది ఇక్కడ రాష్ట్రంలో ఈ మెట్రో వాటా అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆ వాటాకు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా బయటకు సమాచారం ఉంటుంది. అది ఎంతవరకు అది ఎదురుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అశ్విని వైష్ణవ్ దాని మీద ఏం రకమైన స్పందిస్తారు, ఫేజ్ 2 సంబంధించినటువంటి అనుమతులు రావాల్సి ఉంది, ఎన్ఓసీ రావాల్సిన అవసరం ఉంది. అది కనుక వస్తే ఆ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సాయంత్రం అశ్విని వైష్ణవ్ తో మాట్లాడి ఈ నిర్ణయం సంబంధించినటువంటి అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక వాళ్ళు అనుకున్నటువంటి డీల్ కు ఓకే అయితే 50-50% రాష్ట్ర వాటా అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటిది వాళ్ళు కూడా 50% వాటా తీసుకొని మెట్రోను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి అనువుగా ఒక ఒప్పందం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటిది ఇండియన్ రైల్వే సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే ఐఆర్ఎఫ్ నుంచి రావాల్సినటువంటి లోన్ విడుదలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ప్రధానమైనటువంటి చర్చ ఉంటుంది. దానికి సంబంధించి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక రాష్ట్రానికి నిధులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పనులు చకచక్క జరగడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. అందుకనే ఢిల్లీలో చాలా సీరియస్ అంశంగా ఢిల్లీకి వెళ్లారు. మొన్న ముంబైకి వెళ్లి ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చి ఢిల్లీలోనే ఉంటాను, 22-23 నాడు ఉంటాను, మీరు టైం ఇప్పియండి, మేము మాట్లాడతామని చెప్పారు. అందుకనే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా ఆయన పూర్తిగా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అని కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అంశం ఏదో ఒకటి తాడోపేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో ఈ అంశాన్ని తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఒక బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఒకే తాను ముక్కలను కూడా పదే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో
ఇప్పుడు ఢిల్లీ టూర్ కు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం డిలే అవుతుంది, మెట్రోకు సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి నిధులు ఎందుకోసం డిలే అవుతున్నాయి, దీనికోసం ప్రధానంగా రేవంత్ రెడ్డి కృషి ఎందుకు కూడా సాయంత్రానికి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే కిషన్ రెడ్డి కూడా దీంట్లో చాలా కీ రోల్ పోషిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ తో నేరుగా మాట్లాడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్నగా ఉంది. కనుక ఈ సాయంత్రం అశ్విని వైష్ణవ్తో మాట్లాడి సీఎంతో సపరేట్ గా మళ్ళీ కిషన్ రెడ్డి కూడా సమావేశం ఇద్దరు కూడా 1-to-1 మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్టు ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కూడా కేంద్ర సహకారం అవసరం అనేది కూడా చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కనీసం సెకండ్ ఫేజ్ కైనా ఎన్ఓసీ లెటర్ ఇస్తే మేము ముందుకు వెళ్తామని కూడా చెప్తారు. కనుక కేంద్రం ఎందుకు ముఖాలు అడ్డుతుంది అని కూడా పదే పదే రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. బట్ చూడాలి సాయంత్రం అశ్విని వైష్ణవ్తో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా, లేదంటే రేవంత్ రెడ్డి ఈవినింగ్ చిట్ చాట్ పెట్టే అవకాశం ఉంటుందా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు జరిగే మీటింగ్ లో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. కేంద్రం నుంచి నరేంద్ర మోదీ ఇంకా ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి, అసలు వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఐఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం కోసం జపాన్ తో ఒప్పందం అయింది. జపాన్ కి సంబంధించినటువంటి డెలిగేట్స్ కూడా ఇప్పటికే మాట్లాడారని కూడా రేవంత్ రెడ్డి కొంత మనకు లీక్ ఇచ్చినటువంటి పరిస్థితి. కనుక అందులో ఇప్పటికే రాష్ట్రానికి అది కేటాయించినప్పటికీ కూడా ఐఆర్ఎఫ్సి సంబంధించినటువంటి నిధులు అక్కడ కొన్ని పత్రాలు అంటే కొన్ని సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలకు సంబంధించిన దాంట్లో కొన్ని తక్కువగా ఉండడం వల్ల అది ఇవ్వలేకపోతున్నారని కూడా సమాచారం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని రేవంత్ రెడ్డి అంటున్నప్పుడు కూడా కిషన్ రెడ్డి వర్షన్ ఏంటంటే అక్కడ కొన్ని వివిధ రకాల కారణాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక అందుకు సంబంధించినటువంటి అడ్డుపడ్డ అంశాలు ఏంటి, అందుకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలు ఎక్కడ ఉంది, దాంట్లో ప్రధానమైనటువంటి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అశ్విని వైష్ణవ్ మాట్లాడిన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి సాయంత్రం ఆయనతో మాట్లాడిన తర్వాత ఎట్లాంటి వివరాల మీద మాట్లాడతారు. అదే సమయం ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ కొంతవరకు మాత్రమే ఉంది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ లోపట్టే మెట్రో నడుస్తుంది. ఇటు జేబీఎస్ నుంచి గచ్చిబౌలి వరకు మాత్రమే ఉంది. ఓల్డ్ సిటీకి ఎక్స్టెన్షన్ కావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద మెట్రోను విస్తరిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక అన్ని రకాల అనుమతులు వస్తే ఇది డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడో ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ ఉందన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. అన్ని విషయాలు రేవంత్ రెడ్డి కూడా బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి గల కారణాలను కూడా నేను త్వరలోనే బయటబయలు చేస్తానని కూడా చెప్తున్నట్టు నేపథ్యం ఉంది. అందుకనే కిషన్ రెడ్డి వివిధ ఆగమేఘాల మీద ఆయన కూడా రైల్వే శాఖతో మాట్లాడుతున్నారు. అశ్విని వైష్ణవ్తో అపాయింట్మెంట్ ఇప్పించారు. ఈవినింగ్ మాట్లాడిన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతలోపు రేవంత్ రెడ్డి ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మీద కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంశం మీద బదలాయింపుకు సంబంధించినటువంటి భూసేకరణ మీద వాళ్ళు కేంద్ర సహకారం కోరారు. అదే సమయంలో దేశ సమగ్రత రక్షణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఇరువురు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం మీద కనిపిస్తుంది. వాయు సేవకు సంబంధించినటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి టెర్మినల్ సంబంధించిన అంశం మీద కూడా మాట్లాడుతున్నారు. ఇలా ముఖ్యమంత్రి షెడ్యూల్లో ఇతర అంశాలతో పాటు జేపీ నడ్డాతో కలిసి ఎరువులకు సంబంధించిన అంశం కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఓవరాల్ గా మెట్రో అంశం సాయంత్రానికి ఫిక్స్ అయినటువంటి నేపథ్యం మీద కనిపిస్తుంది. సాయంత్రం ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రి అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ అయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడేటువంటి అంశాలు, అధికారులు ఫైనల్ గా చెప్పేటువంటి అంశాలు, ఐఆర్ఎఫ్సి నిధులు మరి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్ని కూడా సాయంత్రానికి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర.